హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. 'అఖండ 2 తాండవం' ఇది రోజు ఇది ఒక పబ్లిసిటీ అయిపోయింది. దీన్ని రోజు యూట్యూబ్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ మొత్తం సోషల్ మీడియాలో ఇదే చర్చనీయాంశం అయిపోయింది. సినిమా రిలీజ్ ఎప్పుడు 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 అభిమానులు అయితే మాకు రిలీజ్ డేటు డిసెంబర్ 12 కావాలి 12 కావాలి అనే వాళ్ళు అయితే చాలా ఇదిగా ఉన్నారు పాపం. బాలయ్య బాబు అభిమానులు అయితే బాలయ్య బాబు అభిమానులే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా కోసం దీంట్లో విషయం ఉంది సినిమాలో, దాని గురించి అందరూ కూడా చాలా వెయిటింగ్గా చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు మూవీ కోసం. మరి ఇది 12వ తారీఖుని అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లతో అందరితోనూ మాటలు అయిపోయినాయి. డిస్ట్రిబ్యూటర్లు అయితే లాంగ్ వద్దంటున్నారు. వాళ్ళు డిసెంబర్ 25 అయితే కుదరదు, మాకు లేట్ అయిపోతుంది, మాకు ఇంట్రెస్ట్లో గట్రా పడిపోతే మాకు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 12న విడుదల చేయండి అంటున్నారు. అయితే ఈ కోర్టు వచ్చేసరికి రేపు బుధవారం నాడు లెటర్ వస్తుందంట. దాన్ని బట్టి లెటర్ రాగానే దాన్ని బట్టి మరి డిసెంబర్ 12th అయితే మూవీ అయితే మ్యాక్సిమం 90% అయితే డిసెంబర్ 12ని రిలీజ్ అవ్వబోతుంది. అయితే డిసెంబర్ 11th నైట్ ప్రీమియర్ షోలు పడతాయి. డిసెంబర్ 12ని మూవీ మొత్తం వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. ఇదైతే నో డౌట్. ఇంక డిస్ట్రిబ్యూటర్లు అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. లేదంటే మాకు కుదరదు, డిసెంబర్ 12ని సినిమా రిలీజ్ చేయండి అన్నారు. అయితే డిసెంబర్ 12ని కూడా కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. మరి ఏంటి అనేది మరి అవ్వలేదు. అయితే నిన్న అయితే మొత్తం డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ అంతా జరిగిపోయింది, అంతా ఓకే అయిపోయింది. ఇంకా ఈ ఈ బుధవారం నాడు ఆ లెటర్ వస్తే దాన్ని బట్టి ఓకే అయిపోతుంది. నాకు తెలిసి బుక్ మై షోలో కూడా నాకు తెలిసి ఎల్లుండి ఎప్పుడో కానీ బుక్ మై షోలో కూడా ఓపెన్ అయిపోవచ్చు. నా ఉద్దేశ ప్రకారం అయితే డిసెంబర్ 12తో కంపల్సరీగా మూవీ రిలీజ్ అవుద్ది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఆగే ప్రసక్తి అయితే లేదు. అభిమానులు అయితే అసలు ఊరుకునే ప్రసక్తి లేదు. నిజంగా టికెట్ 2000 రూపాయలైనా కొని సినిమా చూసి అంత ఇదిగా ఉన్నారు అభిమానులు అయితే, బాలయ్య బాబు అభిమానులు అయితే. మరి త్వరగా డిసెంబర్ 12th అయితే మూవీని రిలీజ్కి ప్లాన్ చేసేలా చూడండి. ఇంకా వెయిట్ చేయొద్దు, లాంగ్ వెళ్ళొద్దు, అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.